దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెర్మీయా 33:3లో మనం చూసినట్లయితే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని యెర్మీయా గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. బైబిల్లోని యెహోవా దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామంటే సకల విశ్వాన్ని సృష్టించిన వానికి చేస్తున్నామన్నమాట. యెర్మీయాలాగా నమ్మకము నిండిన యథార్థ హృదయంలో నుండి వచ్చిన ప్రార్థన ఆయన చెవులకు పోతుంది. అద్భుతమైన జవాబు మనకు దొరుకుతుంది. అంటే యెర్మీయాకున్న విశ్వాసం, యెర్మీయాకున్న నమ్మకం అలాగే మనం కూడా కలిగి ఉంటే మనం కూడా యథార్థంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే, కాబట్టి ఆ విజ్ఞాపన దేవుని చెవుల్లోనికి జొచ్చుకొని పోయి దానికి ప్రతిఫలం అనేది దేవుడు మనకి ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు. అంటే నిజముగా మొరపెట్టువానికి నేను సమీపంగా ఉన్నాను అని ఆయన సెలవిస్తున్నాడు. అందుకే ఆయన చెప్తున్నది ఏంటంటే, ఆపదకాలం నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచుతావు. మనం ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇస్తాడు అనే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే అద్భుతమైన రీతిగా యెర్మీయా పలుకుతున్న మాట మన జీవితాల్లో నెరవేర్చి మన కుటుంబానికి అటువంటి దీవెన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించి సహాయం చేయనుగాక. దేవుడు మీ యొక్క మొరను ఆలకించి మీకున్న ప్రతి అవసరతను దేవుడు తీర్చి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.